జగ్గారెడ్డి కవిత మీద హరీష్ రావు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. సోషల్ మీడియాలో ఈ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా. కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబ్. ఇక దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ నేను ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ 2 సీట్లను మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేగా. అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన కుసుమ్ నా దగ్గర కుసుమ్ వచ్చిండు. రాజశేఖర రెడ్డి సాబు ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్నా. నువ్వు రాజశేఖర రెడ్డి సాబు రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగింది నన్ను. రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా, అది నిజమే మరి అని ఆయన అన్నమాట కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట. ఏం చెప్పమన్నాడంటే జగ్గారెడ్డి నాకు నచ్చినాడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది పార్టీకి సంబంధించినవి కాదు, ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా. నేను టీఆర్ఎస్లో కూడా ఇండివిజువల్ మీద చర్చ ఇదంతా.